అయ్యయ్యో, ఎంత పని జరిగింది? ఆ కళ్యాణి డబ్బు కోసం ఆ బజారు మనిషి ఆడిన నాటకం మాది. ఆ రాక్షసి కారణంగా శశి తన కూతురు కాదన్న నిర్ణయానికి వచ్చారు శేఖరం గారు. ఈ విషయం ఇంకా కుమిలిపోతూ ఉంటారు. అవును బాబు, రేఖమ్మ మోహన్ తప్ప ఇంకెవరిని చేసుకోనని అయ్యగారు నిద్రించింది. దానికి తోడు శిశమ్మను గురించిన నిజం తెలిసింది. దాంతో అయ్యగారు బాగా నలిగిపోయారు బాబు. ఏ దేవుడి శాపమో అది. జరిగినవన్నీ అబద్ధాలైనట్టు శశి చావు కూడా అబద్ధమేనేమో? లేదు బాబు, ఆనాడు పోలీస్ ఇన్స్పెక్టర్ అందించిన ఉత్తరం నగలు శశమ్మ చావును రుజువు చేశాయి. ఏమిటో ఇంకా ఎన్ని సుడిగుండాల్లో చిక్కుకోబోతుందో ఆ పచ్చటి కాపురం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. లలిత కళాభిమాని మీ నాన్నగారి ధన సహాయంతో 10 సంవత్సరాల క్రితం చిన్న నాట్య కళాశాల ప్రారంభించాం. అది పెరిగి పెద్దదై ఇప్పుడు 100 మంది వర్ధమాన కళాకారులను తయారు చేసింది. చాలా సంతోషం. వచ్చే ఆదివారం నాడు పిల్లల వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. దానికి తప్పని ముఖ్య అతిథిగా పిలవడానికి వచ్చాం. ష్యూర్. శశి, పూలదండేది లోపలుంది, త్వరగా తీసుకురా. అలాగే రండి. నమస్కారం. రండి. ఇది కళా నిజమా? వదలండి. నా పేరు శశి కాదు, శారద. కాదు, నువ్వు శశివే. నా నుంచి ఎంత దూరం పారిపోదాం అనుకుంటున్నావు? లేదు, మీరు పొరపడుతున్నారు. నా పేరు శారద. ఏది? ఆ మాట సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పు. ఏమిటి దౌర్జన్యం? వదలండి. ఆత్మవంచన చేసుకుంటున్నావా? ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అసలు మీరెవరు, నేనెవరు? శశి, శశి, ఆ మాటని నా గుండెను ముక్కలు ముక్కలు చేయకు శశి, ప్లీజ్. ఏమండి? అదుగు అదుగు, అదే పిలుపు. ఆ పిలుపు కోసమే నేను తప్పించిపోతున్నాను. చెప్పు శశి. నేను శశిని కాదు, శారదని. శారదని. నా హృదయంలో ప్రేమ జ్యోతిని వెలిగించిన శశివి నువ్వు కాదు? కాదు. నాతో ఆడి పాడి నా గుండెల్లో అమృతాన్ని కురిపించిన శశివి నువ్వు కాదు? కాదు కాదు కాదు. అమ్మా, మీరైనా చెప్పండి అమ్మా, నా పేరు శశి కాదండి. అవును బాబు, ఈవిడ శశి కాదు, శారద. ఈవిని చూసి మీరెవరనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి ఈ ఆశ్రమంలోనే పెరిగింది. అలాగా? సారీ. ఏమిటో ముమ్మూర్తిలా మా శశిలాగా కనబడితే ఇంకా నమ్మలేకపోతున్నాను. సారీ శారద, ఐ ఆమ్ వెరీ సారీ. పద బాబు.